అత్యంత వివాదాస్పదమైన జెఫ్రీ ఎప్స్టీన్ కేసు మరొకసారి తెరపైకి రావడం జరిగింది. గతంలో చూసుకున్నట్టయితే 2019 వరకు అతను చనిపోయే వరకు కూడా ఇది అత్యంత వివాదాస్పదమైన కేసుగా ఉండేది. మరొకసారి కూడా యుఎస్ డిపార్ట్మెంట్ అంతా కూడా దీన్ని బహిర్గతం చేయడంతో మరొకసారి ఈ కేసు అంతా కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని ఇండియాకి సంబంధించిన మూలాలు కూడా ఉన్నాయని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే జెఫ్రీ ఎప్స్టీన్ ఒక ఆర్థికవేత్త, అమెరికన్ అయినటువంటి ఇతను విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ అలాగే ఎన్నో ప్రైవేట్ ఐలాండ్స్ కూడా ఇతనికి ఉండడం జరిగింది. దాన్ని ఆసరాగా ఉపయోగించుకొని సెలబ్రిటీలు కావచ్చు, రాజకీయ నాయకులకు అతను మీడియేటర్ గా పనిచేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఇతను జెఫ్రీ ఎప్స్టీన్ కి సంబంధించి 1953 నుంచి 2019 వరకు కూడా ఇతను జీవించి ఉండడం జరిగింది. అతడు వాల్ స్ట్రీట్ జనరల్ లో పనిచేసి ఎక్కువగా డబ్బులు సంపాదించి విలాసవంతమైన జీవితాన్ని గడపడమే కాకుండా ప్రైవేట్ ఐలాండ్స్ ఎక్కడెక్కడైతే ఉండడం జరిగిందో చాలా ఖరీదైన ఇళ్లను కొనుగోలు చేసి అక్కడ విలాసవంతమైన జీవితాన్ని కూడా గడిపేవాడు. దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా చూసుకున్నట్టయితే అతని ఈ సంపద అంతా కూడా దీన్ని ఉపయోగించుకొని టీనేజ్ అమ్మాయిలు కావచ్చు, అలాగే యువతులను మసాజ్ పేరుతోటి లైంగికంగా ఉపయోగించుకునేవాడని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే సెలబ్రిటీలు కావచ్చు, ఎవరైతే కానీ పొలిటీషియన్ కావచ్చు, వారి దగ్గరికి వీళ్ళని ఉపయోగించుకుని తనకు సంబంధించిన పనులను చేపించుకునేవాడు అనేది కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. ఈ కేసు అంతా కూడా అమెరికాలో చాలా అత్యంత వివాదాస్పదమైన కేసుగా కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మొదటగా కేసు 2005, 2006లో నమోదు కావడం జరిగింది. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ పోలీసులలో దర్యాప్తుకు సంబంధించి చూసుకున్నట్టయితే ఒక 14 ఏళ్ల బాలిక తల్లి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎంక్వైరీ తర్వాత చూసుకున్నట్టయితే చాలా మంది బాలికలు మసాజ్ కోసం రిక్రూట్ చేయబడి లైంగిక దుర్వినియోగానికి గురయ్యారని కూడా ఆ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. వారికి డబ్బులు అలాగే కొన్ని గిఫ్ట్లను ఇచ్చి కూడా వాళ్ళందరినీ కూడా లోబర్చుకున్నారని కూడా చెప్తున్న నేపథ్యం. సో మరొకసారి 2005లో వివాదాస్పదమైన ప్లీడీ లైట్ పనిష్మెంట్ కింద అప్పటి యుఎస్ అటార్నీ అలెగ్జాండర్ అకోస్టా సహకారంతో ఎప్స్టీన్ స్టేట్ చార్జెస్ లో గిల్టీ ప్లీడ్ కింద కేవలం 13 నెలల జైలు శిక్ష మాత్రమే పొందడం జరిగింది. ఇది కూడా చాలా అప్పట్లో వివాదాస్పదం కావడం జరిగింది. అతను చేసిన పనులకు కూడా చాలా కఠినమైన శిక్ష పడాల్సి ఉంది, కానీ అతడు 13 నెలలు మాత్రమే శిక్షణ అనుభవించాడని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. అలాగే 18-19 సంవత్సరానికి చూసుకున్నట్టయితే మీటూ మూవ్మెంట్ అది ఇండియాలో కూడా ఎంత ప్రకంపన సృష్టించిందో మనందరికీ తెలిసిందే. మీటూ మూవ్మెంట్ నేపథ్యంలో మళ్ళీ దర్యాప్తు అంటే ఏదైతే ఈ మైనర్ అమ్మాయిలు కావచ్చు, యువతులను లైంగిక వేధించడం కావచ్చు, హ్యూమన్ ట్రాఫికింగ్ కి సంబంధించిన కేసు అంతా కూడా మరొకసారి వెలుగులోకి రావడంతో ఈ కేసు మరొకసారి దర్యాప్తు పుంజుకోవడం జరిగింది. అలాగే జూలై 2019లో ఫెడరల్ ఛార్జెస్ తో అరెస్ట్ కావడం జరిగింది. సో సెక్స్ ట్రాఫికింగ్ ఆఫ్ మైనర్స్ అండ్ కాన్స్పిరసీ కింద ఆరోపణలు చేయడం జరిగింది. అలాగే 2019 ఆగస్టు 10వ తేదీన న్యూయార్క్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు చెప్తున్న నేపథ్యం, కానీ అతను మరణం పైన కూడా ఆత్మహత్య వెనుకాల కూడా చాలా అనుమానాలు ఉన్నాయని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. సో ఇతనికి సహకరించిన వారికి సంబంధించి చూసుకున్నట్టయితే ఎప్స్టీన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ అలాగే సన్నిహిత సహచరి ఆమె ఉండేది. ఆమెతోటే వీళ్ళందరినీ కూడా ట్రాప్ చేశారని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. ఆమెను బాలికలను రిక్రూట్ చేసుకోవడం కావచ్చు, అలాగే గ్రూమింగ్ చేసి వారికి పంపించేవారని కూడా చెప్తున్న ఆరోపణలు కూడా ఉండడం జరిగింది. సో ఈమె కూడా 2020లో అరెస్ట్ కావడం జరిగింది. 2021లో ట్రయల్ గిల్టీలో భాగంగా 20 ఏళ్ల జైలు శిక్షను కూడా ఆమెకు విధించడం జరిగింది. సో ఎప్స్టీన్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటి కూడా ఇప్పటికీ అన్నిటి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా బయటకు రావడం జరిగింది. 2024 నుంచి 26 వరకు మిలియన్ల పేజీలో చాలా డాక్యుమెంట్స్ కూడా బయటకు రావడం జరిగింది. దీనికి సంబంధించి యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ కూడా దాన్ని వారి వెబ్సైట్ లో కూడా పొందుపరచడం జరిగింది. చాలా మెసేజ్లు కావచ్చు, ఫొటోస్ కావచ్చు, అన్ని కూడా యుఎస్ కి సంబంధించిన జస్టిస్ డిపార్ట్మెంట్ లో వాటి ఉండడం జరిగింది. సో ఇందులో చాలా మంది పేర్లు ఉండడం జరిగింది. కొన్ని ఆరోపణలు కావచ్చు, కొన్ని నిరాధారమైన ఆరోపణలు కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. సో ఇందుకు సంబంధించి ఇండియాకి కూడా కొన్ని మూలాలు ఉన్నాయని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. సో మొత్తానికైతే కూడా తన ఆర్థిక మూలాలను కావచ్చు, విలాసవంతమైన జీవితాన్ని ఆసరగా చేసుకొని యువతులు కావచ్చు, మైనర్ అమ్మాయిలను వాళ్ళందరినీ కూడా ఎరగా వేసి తన పనులను కావచ్చు మీడియేటర్ గా ఉండి ఆ పనులను కూడా చేపిస్తున్నట్టుగా ఆరోపణలు రావడం జరిగింది. సో మొత్తంగా మరొకసారి ఈ డాక్యుమెంట్స్ అన్ని బయటకి రావడం కావచ్చు, అంటే అతను ఏదైతే పనులు చేయడం జరిగిందో దానికి సంబంధించిన ప్రతి ఎవిడెన్స్ కూడా బయటకు రావడంతో ఇప్పుడు అంతా కూడా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా తలలు పట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. సో మొత్తంగా అమెరికాలోని అత్యంత వివాదాస్పదమైన కేసు అయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా దీని మూలాలు ఉన్నట్టుగా చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి సో మొత్తంగా ఈ కేసు అమెరికాలో వివాదాస్పదమైనప్పటికీ కూడా ఇప్పుడు ఇండియాకి కూడా దానికి మూలాలు ఉన్నట్టుగా, అంటే దీనికి ఇక్కడ కూడా కొంచెం దానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం ఉంది. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా మైనర్ అమ్మాయిలు కావచ్చు, యువతులను ప్రలోభాలకు గురి చేస్తూ వాళ్ళని లొంగ తీసుకునే ప్రక్రియ కావచ్చు, అలాగే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ కి
ఏదైతే చేయడం జరుగుతుందో వీరిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, లేకపోతే మాత్రం ఇట్లాంటి చర్యలు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న నేపథ్యం.